ప్రెజెంట్ అయితే మాకు అన్ని విధాలైన ఆహార పదార్థాలు మాకు చాలా ఎక్కువగానే దొరుకుతాయి. చూడండి బాబాయ్ అయితే జాంపాల కోసం అయితే ఎక్కడం జరుగుతున్నాడు. చాలా బాగా పండినట్టున్నాయి బాబాయ్ అక్కడ పైన అయితే. చూద్దాము. సో అల్లేగో పైన అయితే చాలా చక్కగా పండిపోయి ఉన్నాయి. ఇక్కడైతే అరటి చెట్లు కావచ్చు, జాంపాలు కావచ్చు, రాంపలాలు కావచ్చు, చాలా ఎక్కువగానే ఉన్నాయి. సారీ సీతాఫలాలు అనమాట. ఇగో ఇందాక నేను చూపించిన రకమైన బొబ్బస్ కాయలు ఎలా ఉన్నాయో ఈ కాయలు ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి. అది దీన్నైతే తల్లి బొబ్బస్ సెట్ అంటారు, దాన్ని అయితే పోతు బొబ్బస్ సెట్ అంటారు అనమాట. మీ యొక్క ప్రాంతాల్లో ఏమని పిలుస్తారో కూడా కింద కామెంట్లో రాయండి గాయస్. అయితే మరి తీసిన జాంపళ్ళు అయితే చూపిస్తూ ఉన్నాడు. చూడండి ఎంత చక్కగా పండిపోయి ఉన్నాయి. ఇది బాబాయ్ ఒకసారి ఇదిగో చూడండి. మా యొక్క ప్రాంతాల్లో అయితే ఇటువంటి సహజంగా బాగా దొరుకుతూనే ఉంటాయి. చూడండి ఎంత చక్కగా పండిపోయిందో కదా. పసుపు దొంక దీన్ని అయితే మేము దాటుకొని వెళ్ళాలి. పాములు ఉంటాయో తెలియదు, దీని కిందన ఏటి ఉంటాయో తెలీదు. ముందలైతే బాబాయ్ అయితే వెళ్తూ ఉన్నాడు అనమాట. చూడండి ఎంత పెద్ద డొంక. మనిషి పైన ఉన్నాయన్నమాట. అదిగో ఏటి బాబాయ్ బెండకాయ కదా. ఇదిగో చూడండి బెండకాయ అనమాట. పండిపోయి కదా బాబాయ్ అవి. చాలా ఎక్కువగానే పండిస్తున్నట్టున్నారు ఇక్కడైతే. ప్రెజెంట్ అయితే మాకు అన్ని విధాలైన ఆహార పదార్థాలు మాకు చాలా ఎక్కువగానే దొరుకుతాయి. చూడండి బాబాయ్ అయితే జాంపాల కోసం అయితే ఎక్కడం జరుగుతున్నాడు. చాలా బాగా పండినట్టున్నాయి బాబాయ్ అక్కడ పైన అయితే. చూద్దాము. సో అల్లేగో పైన అయితే చాలా చక్కగా పండిపోయి ఉన్నాయి. ఇక్కడైతే అరటి చెట్లు కావచ్చు, జాంపాలు కావచ్చు, రాంపలాలు కావచ్చు, చాలా ఎక్కువగానే ఉన్నాయి. సారీ సీతాఫలాలు అనమాట. ఇగో ఇందాక నేను చూపించిన రకమైన బొబ్బస్ కాయలు ఎలా ఉన్నాయో ఈ కాయలు ఎలా ఉన్నాయో ఒకసారి చూడండి. అది దీన్నైతే తల్లి బొబ్బస్ సెట్ అంటారు, దాన్ని అయితే పోతు బొబ్బస్ సెట్ అంటారు అనమాట. మీ యొక్క ప్రాంతాల్లో ఏమని పిలుస్తారో కూడా కింద కామెంట్లో రాయండి గాయస్. అయితే మరి తీసిన జాంపళ్ళు అయితే చూపిస్తూ ఉన్నాడు. చూడండి ఎంత చక్కగా పండిపోయి ఉన్నాయి. ఇది బాబాయ్ ఒకసారి ఇదిగో చూడండి. మా యొక్క ప్రాంతాల్లో అయితే ఇటువంటి సహజంగా బాగా దొరుకుతూనే ఉంటాయి. చూడండి ఎంత చక్కగా పండిపోయిందో కదా. ఇదిగోనండి మా యొక్క బిజినెస్ ప్రాంతాల్లో అయితే తిండి విషయానికి కానీ, మా యొక్క బ్రతుకులు మధ్య సాగుతున్న జీవన విధానం ఏంటంటే, మాకు ఎక్కువగా అయితే మేము ఏది కూడా బయట నుంచి పెద్దగా ఆశించమండి. మాకు మేమే సొంతంగా ఉనుసుకోవడమో ఏదో చేసుకోవడమో చేస్తాం అనమాట. మాకు ఎందుకంటే డబ్బు మాకు పెద్దగా దొరకకపోవచ్చు, అందుకనేసి మేమైతే తోటలు ఎక్కువగా వేసుకోవడం జరుగుతుందనమాట కదా బాబాయ్. చూడండి బంతిపూలు అయితే ఎంత చక్కగా ఉన్నాయో కదా. ఇదిగో చూడండి. ఇక్కడైతే అంతకుముందు బాబాయ్ వాళ్ళు ఇల్లు ఉండడం జరిగిందనమాట. సో ఇవైతే కూల్చేసి వేరే దగ్గర కట్టుకోవడం జరిగింది. ఇదిగో చూస్తున్నారు కదా, మొత్తం అయితే కూల్చేశారు. ఇక్కడైతే ఇది ఏమంటారు, ఆందెపు చెట్లు ఉన్నాయి. ఇవైతే చాలా మందులకి యూజ్ అవుతాయి అనమాట. దాని నుంచి వచ్చే నూనె చూస్తున్నారు కదా, అవైతే ఆందెపు చెట్లు అనమాట. అది దేనికి యూజ్ అవుతుంది బాబాయ్ ఆందెపు చెట్లు కాయల నూనె? అది దగ్గుకి, కడుపు నొప్పి. ఓకే, అన్నిటికీ పనికొస్తాయి. ఇదైతే చాలా పెద్ద గెల్ల అనమాట. మా బాబాయ్ వాళ్ళు అయితే ఎక్కువగా పండించుకోవడం జరుగుతుంది. సో ఈ యొక్క అరటి చెట్టు నాటి ఎన్ని సంవత్సరాలు అవుతుంది బాబాయ్? ఇది 2 years. 2 years అవుతుందా? చూస్తున్నారు కదా, గెల్లలు అయితే చాలా పెద్దయే ఉన్నాయన్నమాట. ఇవైతే మేము అమ్ముకోవడానికి ఎక్కువగా ఇష్టపడమండి. మాకు తినడానికి, అలాగే స్కూల్స్లో ఉన్న పిల్లలు చదువుకుంటూ ఉంటే వాళ్ళకి పంపించడానికి, అలాగే మా యొక్క చుట్టాలు ఉంటారు కదా, మా బంధువులు లాంటి వాళ్ళకైతే ఎక్కువ
శాతం పంపించడం జరుగుతుంది అనమాట. ఇటువంటి ఫ్రూట్స్ అనేది చాలా ఎక్కువగానే పండించడం జరుగుతూ ఉంటుంది అనమాట. ఇదిగో ఇక్కడైతే చాలా పెద్ద గెల్లనే ఉంది. నాకైతే ఈ విధంగా ఉంటుందండి ట్రైబల్ కల్చర్ విలేజెస్లో అయితే. ఇదిగో చూస్తున్నారు కదా, చాలా ఎక్కువగానే పండించడం జరుగుతూ ఉంటుంది. అలాగనే కూరగాయల విషయానికి వచ్చేసరికి ఇదిగో బెండకాయలు అయితే చాలా ఎక్కువ ఉన్నాయి, చూస్తూ ఉన్నారు కదా. నేను ఇందాక వీడియోలో కూడా చూపించాను, ఇప్పుడు కూడా చూపిస్తూనే ఉన్నాను. చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట మా యొక్క ఏజెన్సీ ప్రాంతాల్లో. ఇవి కూడా మేము బయట ఫుడ్స్ అనేవి మేము ఎందుకంటే తినము, అక్కడ చాలా కెమికల్స్ కలిపేస్తూ ఉంటాయి కాబట్టి మేమైతే తినడం జరగదు. చూడండి ఎంత నేచురల్గా ఉన్నాయి. వీటికైతే మేము ఏం వేయమండి, ఓన్లీ గత్తం అనేది అయితే ఖచ్చితంగా వేయడం జరుగుతుంది. నేచురల్ ఫుడ్స్ అనమాట మేము తినేది. సో మీరు కూడా డెఫినెట్లుగా మీకు పండించే సత్తా ఉంటే మీరు కూడా నేచురల్ ఫుడ్ తినడానికి మాత్రం ప్రయత్నం చేయండి. మేమైతే ఎక్కువగా ఈ యొక్క ఫ్రూట్స్నే తీసుకోవడం జరుగుతుంది అనమాట ఆర్గానిక్గా. ఇదిగోనండి, ఇదైతే అలసందులు అనేసి అంటారు కదా, ఆ యొక్క పాద అయితే ఇదిగో ఇలా రాయి పై నుంచి రావడం జరిగింది. చాలా దూరం వరకు వెళ్ళింది అనమాట ఈ యొక్క పాద అయితే. అలానే ఇవైతే ఉన్నాయి కదా కొండకందులు అనేసి అంటాము, మీరేమంటారు మాకైతే తెలీదు. ఇక చెట్లు చాలా ఎక్కువగానే ఉన్నాయన్నమాట. మాకు ఏది ఏం కందులు బాబాయ్? కాదు, ఇవి కొండకందులు అంటారు కదా, చాలా ఎక్కువగానే ఉన్నాయన్నమాట. చూడండి ఎంత చక్కగా ఉన్నాయో కదా, అద్భుతంగా ఉన్నాయి. ఈ యొక్క రంగు అయితే చాలా బాగుంది. జాంపర్ ఇందాక చూపించాను కదా మొక్కలు, అదేనమాట. దీని నుంచి వచ్చే రాబడే మాకు ఆదాయం అనమాట. చూడండి గాయస్ ఎంత చక్కగా ఉందో. ఏది కొడతా ఇటువంటి సీట్ రాసి మరి మళ్ళీ పంపించేస్తే ఒక్క దగ్గర పెట్టుతారు తెచ్చిస్తారు. చెప్పినాం కదా, అర్థం ఉన్నది, అర్థం ఉన్నదే. ఇదిగో ఇదైతే నల్ల పసుపు అనేసి అంటారంట. నాకు కూడా పెద్దగా తెలియదు, కాకపోతే ఇది బయట మార్కెట్ అవుతుందనేసి పెద్ద టాక్ ఉంటుంది. సో చాలామంది దీనికోసం అయితే చాలా వెతుకుతూనే ఉంటారు. నల్ల పసుపే ఈ విధంగా అయితే ఉంటుంది అనమాట. చూడండి నల్లగానే ఉంటుంది కదా బాబాయ్. బంతిపూలు చూడండి ఎంత బాగున్నాయో బంతిపూలు అయితే. ఇదిగో ఈ విధంగా అయితే ఉంటాయి అనమాట. మా యొక్క ఏజెన్సీ ప్రాంతంలో మాకు తక్కువ అనేసి అయితే లేదు, చాలా ఎక్కువగానే ఉంటాయి అన్నమాట. అలానే అరటి చెట్లు, చిన్న అరటికాయలు. అలాగే తీయ దుంపలు కూడా ఎక్కువగానే పండిస్తూ ఉంటారు అన్నమాట మా యొక్క గ్రామంలో, అమ్మడానికి కాకపోయినా మరి తినడానికి అనమాట. ఇగో చూస్తున్నారు కదా. అలానే ఇదైతే మీకు తెలిసే ఉంది అల్లం అనమాట. అల్లం కూడా మరి ఎక్కడ కొనుక్కోకుండా బయట చిన్న చిన్న ఫంక్షన్స్ జరిగినప్పుడు అయితే మాకు విలేజెస్లోనే ఇటువంటివి యూజ్ చేస్తూ ఉంటారనమాట. ఇదిగో గైస్, ఇది చూస్తున్నది అయితే మనం చిన్నప్పుడు బాగా ఎక్కువగా తినడం జరుగుతుందనమాట. తోటకూర అనేసి అంటారు కదా దీన్ని అయితే. ఇదైతే పెద్ద అయిన తర్వాత ఇదిగో ఈ విధంగా అయితే పువ్వు రావడం జరుగుతుందనమాట. ఈ యొక్క పువ్వు నుంచి మళ్ళీ గింజలు రాలి అక్కడ మళ్ళీ మొలిచి మళ్ళీ మనకు తోటకూరగా మరి సమ్మర్ సీజన్లో అయితే ఎక్కువగా రావడం జరుగుతుంది. మా యొక్క గ్రామంలో అయితే చాలా ఎక్కువగానే తింటారనమాట. దీన్ని చాలా ఇష్టపడతారు కూడా మా యొక్క ట్రైబల్స్ అయితే. ఇదిగో చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే పండిపోద్ది అనమాట.
చూడండి గైస్, ఇదే అనమాట, ఈ విధంగా ఉంటుంది. ఇదే ఆకుకూరని చాలామంది ఇష్టపడతారు కూడాను. మీ యొక్క గ్రామాల్లో కూడా ఉండే ఉంటుంది డెఫినెట్లీగా. చూడండి. సో మా యొక్క గరువుల్లో వచ్చినప్పుడు అయితే సహాయ సిద్ధంగా ఇటువంటి పూలు అయితే చాలా ఎక్కువగానే ఉంటాయి. మాకైతే బెండకాయలు కూడా ఎక్కువగానే పండిస్తూ ఉంటారులే అండి. ఏవి కూడా బయట ఫుడ్ తినడానికైతే పెద్దగా ఇష్టపడరు అనమాట. చూస్తున్నారు కదా, దీనికి వచ్చిన పువ్వు అయితే చాలా అందంగా కూడా ఉంది. ఇక్కడైతే ఒక బెండకాయ అనేది కూడా కాయడం జరిగిందనమాట. ఇవి మా యొక్క గరువుల్లో, పసుపు గరువుల్లో కావచ్చు, జొన్న గరువుల్లో కావచ్చు, ఆ మధ్య మధ్యలో అయితే వేసుకోవడం జరుగుతూ ఉంటుంది అనమాట. గైస్ చూస్తూ ఉన్నారు కదా, ఇదిగో జాంపర మొక్కల కోసం అయితే మరి మా బాబాయ్ వాళ్ళ దగ్గర అయితే వచ్చాము. తీయడం కూడా జరిగింది జాంపర అయితే. ఇది చూస్తున్నారు కదా, ఇదిగో నా బ్యాక్ సైడ్లో కనిపిస్తున్నాయి కదా, అవే అనమాట జాంపర మొక్కలు అయితే. గరువుల్లో కూడా ఇదిగో టమాటా అనేది ఈ విధంగా పండించడం జరుగుతుందన్నమాట. వారు బయట వెళ్ళి కూరగాయలు కొనుక్కోకుండా మరి ఇంట్లోనే చాలా చక్కగా వాళ్ళు వేసిన గరువుల్లోనే చాలా చక్కగా పండించుకుంటారనమాట, ఆర్గానిక్గా. చూడండి ఈ విధంగా అనమాట, చూస్తున్నారు కదా. ఇదిగో కొన్ని అయితే మరి కుళ్ళిపోయి ఉన్నాయి, కొన్ని అయితే ఇంకా పండలేదన్నమాట. ఇంకో బాబాయ్ అయితే చూపిస్తున్నాడు, చూడండి. జాంపర్ అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. పిక్కలు ఎర్రగా ఉంటాయి. చూపించు బాబాయ్. ఇదిగో ఈ విధంగా అయితే ఉంటాయన్నమాట, చూస్తున్నారు కదా. ఇది దేనికి యూజ్ చేస్తుంటారు బాబాయ్? ఇది గుడిలకి బాగానే ఉంటాయి కదా. కుంకుమ అనేది ఎక్కువగా దీని నుంచి తయారు చేయడం జరుగుతుంది. కలర్స్ అనేవి కూడా చాలా ఎక్కువగా తయారు చేస్తారనమాట. చూస్తున్నారు కదా, ఈ విధంగా ఉంటాయి అన్నమాట ఎండిపోయిన తర్వాత. ఇదైతే మనకు ఎప్పుడు కూడా రేట్ అనేది తగ్గడం అయితే ఉండదు. మినిమం 300 నుంచి పైన ఉంటుంది 1 kg వచ్చేసి. ఎక్కువగా మన బిజినెస్ ప్రాంతాల్లోనే ఎక్కువగా ఇటువంటి పండించడం జరుగుతూ ఉంటాయి అన్నమాట. పండిపోయింటి అనమాట జాంపరు. దీని కలర్ ఎలా ఉంటుందో ఒకసారి బాబాయ్ అయితే చూపిస్తాడు. చూడండి, అది మొత్తం అలా విరుగు బాబాయ్. అది చూడండి, ఈ విధంగా అయితే ఉంటాయి అనమాట జాంపర్ అయితే. ఇవి పండిపోయిన తర్వాత సో లేతగా ఉన్నప్పుడు అయితే ఇది ఈ కలర్లో ఉంటాయి. ఫస్ట్ స్టార్టింగ్లో అయితే పువ్వు వచ్చేసి అవి మొగ్గల ఆ విధంగా వస్తాయి అన్నమాట. అయితే అరిగిపోయి ఉండడం మీరు చూస్తూ ఉన్నారు కదా గాయస్. ఇదైతే మాకు అడవి బిడ్డలు మరి కొండల్లో వెళుతున్నప్పుడు ఈ రాయలో అయితే మరి కత్తినైతే తీడుకొని వెళ్ళడం జరుగుతుంది అన్నమాట. పొగమంచుతో కమ్ముకుపోయిన కొండలు, కొండ మధ్యలో ఒక చిన్న పల్లెటూరు, స్వచ్ఛమైన పొలాలు,